జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను మీతో కలిసి పెరిగాను కాబట్టి మీకు నన్ననే హక్కు ఉంది. నా పిల్లలు మీ చేతుల్లో పెరిగారు కాబట్టి వాళ్ళని తిట్టే అధికారం మీకు ఉంది. కానీ నా భార్య మీద మీకు ఎలాంటి హక్కు అధికారం లేదు. ఇప్పటికే తను ఎంతో ఓపిక పట్టింది. ఇంతకాలం తను సహనంగా ఉంది. కేవలం తను నా కోసం తలదించుకొనుంది. నేను కూడా తన కోసం ఏమైనా చెయ్యాలి కదా. అందుకే ఇకపై తనకిష్టం లేని పని ఏది నేను చేయను. తను బాధపడేలా ప్రవర్తించను. ఏది తన గౌరవం అనుకుంటుందో, ఏది తన పరువు అనుకుంటుందో, ఏది తన ఆత్మాభిమానం అనుకుంటుందో అదే నా పరువు, గౌరవం, నా ఆత్మాభిమానం. ఇకపై మీలో ఏ ఒక్కరూ కూడా తన్ని ఒక్క మాట అన్నా కూడా నేను సహించను. ఇన్నాళ్ళు నాలో మీరు అభిరామం చూసుంటారు. తన జోలికి వస్తే పరశురాముణ్ణి చూస్తారు. వసుగారు పదండి. పెళ్లి వరకు ఉండవా బాబాయ్? ఉంటానమ్మా. ఈ గొడవలన్నీ మర్చిపోయి చక్కగా చదువుకో. మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి. పరీక్షలు అవ్వగానే మీ పెళ్ళి మేము దగ్గరుండి చేస్తాం. సరేనా? మన అనుకునే వాళ్ళ మీద కోపడటం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసండి. ఈరోజు మీరు చేసిన పనికి నాకు సంతోషంగా ఉన్నా మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. జరిగిందంతా మర్చిపోండి. పిల్లలకి ఇప్పుడిప్పుడే ఊహొస్తుంది. ఈ గొడవలు అవి వాళ్లపై ప్రభావం చూపిస్తాయి. వాటికి మనం ఎంత దూరంగా ఉంటే పిల్లలు దాని గురించి అంత తొందరగా మర్చిపోతారు. ప్రశాంతంగా ఉండండి. నేను ఆలోచిస్తుంది ఈరోజు ఆ ఇంట్లో జరిగిన గొడవ గురించి కాదండి. రేపటి నుంచి ఈ ఇంటిని నడపడం గురించి. ఫ్యాక్టరీకి రాను అని చెప్పాను. రేపు వేరే ఏదైనా జాబ్ చూసుకోవాలి. నేనేదో ఒకటి చేస్తాను. మీరు మాత్రం ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవాలి. ఈసారి నాతో పాటు మీరు కూడా జాబ్కి వస్తానంటే కుదరదు. సరేనండి, కానీ మీరు ఒకరి కింద పని చేయడం ఏంటి? మీరే 10 మందికి పని ఇవ్వగలరు. నేను అలా చేయాలంటే ఏదైనా బిజినెస్ చేయాలి. అందుకు పెట్టుబడి కావాలి. పెద్ద పెట్టుబడి కాకపోయినా చిన్నగా ఏదైనా చేయొచ్చు కదండి. చిన్నగా చేయడానికైనా ఎంతో కొంత డబ్బు కావాలి కదండి. తెలిసిన వాళ్ళని అడిగి తీసుకుందాము. వద్దండి. అను సర్జరీ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్ చాలు. నా అనుకున్న వాళ్ళే డబ్బులు అడిగేసరికి నాకు దూరం అయిపోయారు.
దూరమైన వాళ్ళని వద్దండి. ఆ, మీరు ఎంతో దగ్గరైతే తప్ప ఆ మనిషి ఆ రోజు అనుకి సర్జరీ చేయించేవారే కాదు కదా. మళ్ళీ ఆ మనిషినే పెట్టుబడికి డబ్బులు అడగమని నేను చెప్పట్లేదు. అలాంటి మనుషులు ఇంకా ఉంటారు కదా, వాళ్ళని అడిగి తీసుకుందాం. ఉహు. లేదు వసు గారు, డబ్బు కోసం నేను ఇంకెవరిని అడగదలుచుకోలేదు, ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు. నువ్వు అడగకుండానే డబ్బులు ఇస్తే పర్వాలేదా అభి? నానా, మావయ్య, నువ్వు ఊరికెళ్ళలేదా నాన్న? వెళ్ళాలనిపించలేదు అభి. ఏమైంది నాన్న? మనసుకి చాలా బాధగా ఉంది అభి. మనుషులు ఎందుకు ఇంతలా మారిపోతారు? బంధాల కన్నా డబ్బులకే ఎక్కువ విలువ ఎందుకు ఇస్తారో అర్థం కావడం లేదు అభి. బస్ ఎక్కబోతుంటే మీ ఇద్దరూ ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం మానేశారనే విషయం గుర్తొచ్చింది. రేపటి నుంచి మీ పరిస్థితి ఎలా అని వెనక్కొచ్చాను. వసు నువ్వు మాట్లాడుకున్న మాటలు విన్నాను. వసు చెప్పింది నిజం అభి. నువ్వొకరి దగ్గర పనిచేయడం ఏంటి? నువ్వే 100 మందికి పనివ్వగలవు. నీకు కావలసిన పెట్టుబడి నేనిస్తాను, నువ్వు బిజినెస్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.